ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి, జూలై 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. పరిస్థితులు అవి అన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉండవు. వాటికి అనుకూలంగా మీరు మారాలి. మీరు అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి పరిస్థితులు నాకు అనుకూలంగా ఉండాలి, నేను అనుకున్నట్టుగా ప్రతిదీ జరగాలి అని. కానీ పరిస్థితులకి అనుగుణంగా మీరు కూడా మారాలి. అలాగే ఏదైనా ఒక పని మీరు అనుకునేటప్పుడు దానికి తగ్గ ప్రణాళికలు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. అలాగే ఆర్థిక పరిస్థితులు కాస్త ఇబ్బందిగా ఉన్నా మీ తెలివితేటల్లో వాటిని నెట్టుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థికంగా మాత్రం అయితే అనుకూలంగా ఉండి మాత్రం కాదు, మీ యొక్క ఆలోచన, మీ యొక్క తెలివితో ఆర్థిక పరిస్థితుల్ని అధిగమిస్తారన్నమాట. అలాగే అవసరానికి కూడా స్నేహితుల దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ ధన సహాయాన్ని పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించడం, పాల్గొనడం కూడా జరుగుతుంది. అలాగే ఇతరుల విషయాల్లో కూడా ఎక్కువగా వేలు పెట్టి మీరు ఇరుక్కుపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువలన ఎవరి విషయంలో కూడా జోక్యం అయితే చేసుకోవద్దు. అలాగే ఎప్పుడూ కూడా మీ కోపాన్ని మీ అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది. ఎవరి మీద కూడా ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారొద్దు.
అలాగే తొందరపాటు పడి కోపాన్ని ప్రదర్శించినట్లయితే అది మీకే నష్టం అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇక గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకునేవారు మాత్రం కాస్త వేగవంతంగా ఏదో చేసేయాలనేటువంటి ఆవేదన, ఆలోచన లేదంటే కాస్త తొందరపాటుతనంతో ముందుకు వెళ్తారు. దీనివలన కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా ఆలోచించి వెళ్ళండి. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మీ హస్బెండ్ కావచ్చు, మీ భార్య కావచ్చు, వారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్లక్ష్యం అయితే చెయ్యమాకండి. అలాగే మీకు ఎవరైనా బకాయిలు ఉన్నట్లయితే నెమ్మదిగా వసూలయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇక కొన్ని బాకీలు ఉంటాయి, అవి ఎప్పటికీ రావు అనిపిస్తూ ఉంటుంది. సడన్గా మీకు ఏదో కొంత ముట్టజెప్పటం వారు చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఉన్నవారికైతే లాభసాటిగా ఉంది. ఇక నిరుద్యోగులైతే చాలా శ్రమ పడితే కానీ అవకాశాలు దక్కే పరిస్థితి కనిపించటం లేదు. ఇక రాజకీయ నాయకులు ఎవడైనా ప్రత్యర్థి మీ మీద ఆరోపణ చేసినట్లయితే దానికి ప్రత్యారోపణ చాలా పెర్ఫెక్ట్గా చేస్తారు. చేసి దానికి ప్రత్యారోపణతో మీరు తిప్పికొట్టగలిగేటువంటి సమర్థత ఉంటుంది. అందువలన మీ జోలికి ఎవరు వచ్చినా సరే వాడి ఖతం. అలాగే ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మెలకువగా మాట్లాడాలి, అనుకువగా మాట్లాడాలి. అలాగే ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. మీరు ఒక పని చేసి పై అధికారులకు చూపించే ముందు రీచెక్ చేసుకోండి. అలాగే వ్యాపారస్తులకు మాత్రం యావరేజ్గానే కనిపిస్తూ ఉంది. ఆర్థిక లావాదేవీలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. అంతే కదా అని మీరేదో ఫోన్పేలు అవి చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవి అమౌంట్ అందులో డిడక్ట్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువలన లావాదేవీలు జరిపేటప్పుడు ప్రతిదీ ప్రూఫ్స్తో సైతం ఉంచుకోండి. ఇక నూతన పెట్టుబడులకైతే ప్రస్తుతం అంత సానుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు, స్వల్ప లాభాలైతే పొందే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో అడుగు పెడితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, సినిమా, టీవీ, ఇతర ఇండస్ట్రీ వారు మీరే ఆఫీసుల చుట్టూ తిరిగి మీకు ఏం కావాలో అది అడగాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. విద్యార్థులకైతే సానుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకైతే మీ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అనుకూలమైన తేదీలు 4, 11, 13. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 7, 9, 15. ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 19, సాయంత్రం 19, ఇలా ఈ 19 సార్లు చొప్పున చదువుకున్నట్లయితే మీకు ఆ భైరవుని యొక్క అనుగ్రహంతో బాగుంటుంది. ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకున్నవారు మన క్షేత్రంలో జరిగేటువంటి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.